भयमेमि स्वामी सर्वान्तर्यामी रामदूत स्वामी मन चेंतनुंड भयमेमि इंदुगलडु अंदुलेडने संधियमेमि स्वामी सर्वान्तर्यामी भगवान श्री रामदूत स्वामी की जय। भगवान श्री रामदूत स्वामी की जय। श्री रामदूत स्वामी की जय। श्री रामदूत स्वामी की మనందరం ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. సాక్షాత్ భగవత్ స్వరూపులు అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి కలియుగ దైవం మనందరి పాలిటి ఇలవేల్పు మనందరికీ ఇష్టమైన స్వామి మనందరం కూడా భగవంతుల్లా కొలిచే స్వామి. ఏ స్వామి పేరు వింటే ప్రకృతి కూడా పులకరిస్తుందో అటువంటి స్వామి సాక్షాత్తు దైవ స్వరూపులు శ్రీ 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 రామదూత స్వామికి రామదూత స్వామికి రామదూత స్వామికి రామదూత స్వామికి రామదూత స్వామికి రామదూత స్వామికి शंभुवं विश्वं नारायण देवं अक्षरं परमं पदं विश्वतः परमानित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं स्यामीश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरात्मा नारायणः परः नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ध्याता ध्यानं नारायणः परः यस्य किञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयते विवा अन्तर्बहिष्यतः सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेन्दं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशगुं हृदयं चाप्यधोमुखम् अधो निस्यावितस्यान्ते नाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलं बध्या कोशसन्निभं तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाचिर्विश्वतोमुखः सोग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तिर्यगूढ्वमदसायि रश्मसन्ततां सन्तापयति स्वं देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणियोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखेव भास्वरा नीवारशूकवत्तन्वी पीताभास्वत्यनुपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा स शिवः स हरिसेन्द्र सोऽक्षरः परमस्वराट् राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ
सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगुं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योतिरसोऽमृतं ब्रह्मा भूर्भुवः सुवरो ॐ शान्ति शान्ति शान्तिः పరాత్పరుండైన శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొరకై మహాయాగం తీసుకుని వచ్చారు. ఇవాళ ప్రశాంత చిత్తులై ఆ చేసిన మహాయాగ శక్తిని ఆస్వాదన చేసేదానికి ప్రయత్నం చేయాలి. సమస్తమైన వైభవాలు ఆ యాగ శక్తి నుండి మనకు ప్రవేశించబడతాయి. మనస్సు ఏకాగ్రతగా పెట్టుకొని హాయిగా ప్రశాంతంగా విశ్రాంతిగా హాయిగా కూర్చోండి. నేను చెప్తున్న ఆ ఓంకార శబ్దాన్ని పలకడానికి ప్రయత్నం చేస్తూ ఆ నాదాన్ని కలుపుకుంటూ ఉండండి. ఆ నాదము మనకు శరీర భాగములలో ఉన్నటువంటి వ్యాధులను త్వరగా బయటకు తీసేసే శక్తి ఉంటుంది ఈ మంత్రానికి. మనస్సు దానిపై ఏకం చేయాలి. ఏకం చేయకపోతే అది లోపలికి మనం ప్రవేశితం చేసుకోలేకపోతే ఫలం పూర్ణంగా ఉండదు. అది అందరూ ప్రశాంతంగా కూర్చొని ప్రారంభం చేయండి. దయాళు కృపానిధి క్షుద్భోక్త క్రియ పల్లవధృమ ఫలం వ్యాధి భిష్కౌషధం కాంచలాంచన భూషణాభ చలనం తద్భక్త చింతామణిం పానహాల బలాధిక స్థితియుతం శ్రీ వేణుదత్త మహిమా ప్రభో వేణుదత్త మహిమా. భక్త ప్రియులకు భగవాన్ వేణుగోపాల స్వామి దివ్య అనుగ్రహం సమస్త జీవరాశులకు సమస్త మానవాళికి అఖండ విజయోన్ముఖులై ఆయురారోగ్యవంతులై భాగ్యవంతులై మీ పిల్లలు అదృష్టవంతులై మీ కుటుంబములో లక్ష్మి శాశ్వతముగా నిలచి భాగ్యవంతులై అఖండ తేజోవంతులై వర్ధిల్లు వర్ధిల్లు వర్ధిల్లవలే. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాయాగాన్ని గత 90 రోజుల నుండి హిమాలయ ప్రాంతంలో చేసి భగవాన్ వేణు దత్తాత్రేయ స్వామి వారు తీసుకొని వచ్చారు. సాక్షాత్తు అగ్నిలోనే ప్రవేశిస్తేనే వేణుగోపాల స్వామి వారికి ఆ సుబ్రహ్మణ్య శక్తి ఆయనకు వశం కాలేదు. 90 రోజులు అగ్నిలో దహిస్తూ మానవాళికి నమ్ముకున్న భక్తుల కొరకు
ఈ హోమంలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబమునకు వారి దోషాలు, వారి కర్మలు, వారి బాధలు, అనారోగ్యములను నిర్మూలన చేసడం కొరకు ఒక మహాదివ్య శక్తి, గజరాజయోగ శక్తి కంటే మించినటువంటి ప్రభావాన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఎవరైనా ఇంద్రియములను తొలగించి సప్తవ్యసనములను, షడ్గుణములను అందులో రెంటినైనా ప్రక్కకు తీయగలిగితే ఆయన తెచ్చిన ఆ హోమశక్తి మనలో ప్రవేశిస్తుంది. ఒక్కటి మనలో ప్రవేశం అయితే ఆ సంవత్సరము వరకు అపమృత్యువులు రావు. ఆ ఇంటిలో అనారోగ్యములున్నవి తొలగిపోతాయి. పిల్లలు, తల్లిదండ్రులు ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలిగి అనుకూలంగా ఉండిపోతారు. ఆనందంగా జీవితం ఉంటుంది. భార్యాభర్త సుఖప్రదులవుతారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిని చేరతారు. కానీ మనలో అధికంగా ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో, సమస్త జీవరాశులలో ఉన్నవి కొన్ని భయంకరమైనటువంటి భగవశక్తిని రానివ్వకుండా గోడలు కట్టేయి మనలోనే ఉన్నాయి. భగవంతుని శక్తిని లోపలికి ప్రవేశితం చేయకుండా మన కర్ణేంద్రియములకు తాళాలు వేసేసి ఉంటాయి. అవి తలుపులు తీయవు, తాళాలు తీయవు. వాటిని తీయవలే ఇప్పుడు మనం. ఈ భగవశక్తి సుబ్రహ్మణ్యుడి శుభ కళ్యాణాన్ని గురించి మనం వింటూ ఆయన్ని స్మరిస్తూ భగవాన్ శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహానికి మనం పాత్రులవుతూ మనస్సు స్వాధీనంలో పెట్టుకుంటే సుబ్రహ్మణ్యుడికి ఈ లోక కళ్యాణార్థమై వివాహం జరిగింది. వాళ్ళు మహాపుణ్యపురుషులు. వారికి స్త్రీ వివాహం ఇలాంటి అంతగా రుచింపబడవు. ఎందుకంటే వీటికంటే మహోన్నతమైన వాటిలో సంచరిస్తూ ఉంటారు. వారి సంచారం అందులో ఉంటుంది. కానీ నారదుడు ఒకసారి వచ్చి సుబ్రహ్మణ్యుడికి ఆడుకుంటున్న పిల్లవాడిని పిలిచి ఒక అందమైన కథ చెప్పి వెళ్ళాడు. ఏమిటి అందమైన కథ అంటే, వల్లి అని ఒక అమ్మాయి ఉన్నది. 16 ఏళ్ల ప్రాయంలో ప్రౌఢాంగన వయస్సులో ఉన్నది. ఈమె ఒక అడవిలో ఒంటరిగానే కాపలా కాస్తుంటుంది భూములకు. ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇది నువ్వు చేపట్టగలిగితే నీ తపస్సు, దేవతలిచ్చినటువంటి మహాదివ్య శక్తి, దానికి మోక్షం వచ్చినట్లు సమస్త వైభవాలను నీ చేతులేకి వస్తాయి అని చెప్పాడు. ఒక అమ్మాయి వల్ల నాకు అంతటి ఉపకారాలు, లోకానికి మేలు జరిగిపోతుంది, ప్రజలు, పక్షులు, పన్నగములు ఇలాంటివన్నీ కూడా మోక్షార్హత కలిగే స్థితి అందులోనే ఉంది అని చెప్పినప్పుడు ఆయనకు కొంచెం మనస్సులో ప్రేరణ పెట్టుకొని నేరుగా ఆ అమ్మాయి ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. అది ఒక ప్రశాంతమైన అడవి. ఆ అడవిలో కామిని అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో ఒడ్డున కొర్రచేను బాగా పండి కంకులన్నీ కిందకు ముఖములను చూపిస్తూ ఫుల్లుగా ప్రాంతమంతా పంటలు బాగా ఉన్నాయి. ఆ పంటలు చెడిపోకుండా, పక్షులు భోంచేయకుండా అందులో ఒక మంచె ఒకటి వేసుకొని ఆ మంచపైన నిలబడి ఆమె ఒక హోయలుగా వడిసాల చాతబట్టి అది గరగర 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 త్రిప్పుతూ ఒక్కొక్క రాయి వదిలితే ఆ రాయిని పట్టుకోవడం కోసం పక్షులన్నీ వెంట పరిగెడుతున్నాయి. ఆమె చేతిలోని రాయి మోక్షం, భగవత్తత్వం, భగవంతుడు. ఆ రాయిని పట్టుకోవడానికి అక్కడున్న పక్షులు, పన్నగములు, క్రిములు, కీటకములన్నీ తిరుగుతున్నాయి. ఇంతలో సుబ్రహ్మణ్యుడు అక్కడికి వెళ్ళి ఆమెను చూస్తూ ఆమె కనపడకుండా ఒక వృక్షము చాటున దాగి కూర్చున్నాడు. ఆయన్ని గమనించిందామా. గమనించి చెప్తుంది ఆయనకు, దయులు ఆర్వురు ధరణేలుచున్నారు, ఊపేటి జగమునే
ఊపుతా నంటారు. దయులు ఆరురు ధరణేలుచున్నారు, ఊపేటి జగమునే ఊపేస్తనంటారు. ఐ అనే బీజాక్షరమును అక్కడున్న పశువులకు పక్షులకు జ్ఞానోదయం అవ్వడం కొరకు ఆ మహాతల్లి వాటన్నిటికీ బోధిస్తుంది. సుబ్రహ్మణ్యుడికి జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నీ శరీర భాగమంతా షడ్గుణములతో నిండుకొని ఉంది. ఇది మంచి చేసే ప్రయత్నం ఇప్పుడు అప్పుడు ఎప్పుడూ చేయదు. అదే నీ రుణానుబంధం. మళ్ళా నువ్వు దానికి ఇంకొకటి కల్పించడం కొరకు నా దగ్గరకు వచ్చావే, జ్ఞానివై ఇలా నువ్వు ఎలా చేస్తున్నావు? మనలో కూడా ఆ 6 దాయులు మన వెంటబడి ఉన్నారు. ప్రధానమైనది కోపము, రెండవది తాపము, మూడవది అహంకారము, నాలుగవది కామము, ఐదవది అహంకారము. ఈ విధంగా రకరకాలైనటువంటి తత్వాలు నీలో చేరి నిన్ను గొప్పవాడిని, నేను గొప్ప స్త్రీమూర్తిని అనే భావన నీలో కల్పించి దాసోహాన్ని తీసివేస్తుంది. ఒక దేవాలయానికి 10 సంవత్సరములు వెళతారు. ఎందుకు? భగవంతుడి నుంచి సహాయాన్ని పొంది మా కుటుంబము క్షేమంగా ఉండాలి, మేము అనుకున్న కార్యములు నెరవేరాలి, మేమందరికీ సహాయం చేయాలనే భావన కలిగిపోతారు. కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయిన తర్వాత దేవుడి దగ్గర నుంచి జ్ఞానం రాకపోగా అహంకారం వచ్చేస్తుంది. ఇన్ని ఏళ్ల నుంచి నేను వెళుతున్నాను, అక్కడ నన్ను ఎవరు గుర్తించటం లేదు, నాకు ఒక గౌరవం లేదు, మర్యాద లేదు. నేను వెళ్ళడం గాక ఇంకా కొంతమందిని తీసుకెళ్ళి దేవాలయము వృద్ధి చేస్తున్నాను, డెవలప్మెంట్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఇది అహంకారము. ఈ అహంకారం ఉన్నంత వరకు నీకు పాపము కర్మ 2 చేరే ఉంటాయి. భగవంతుడితో నిరంతరం ఉన్న పార్థుడు ఒక చిన్న విషయంలో ఒకే ఒక సమయంలో కృష్ణ పరమాత్మను చూచి ఈర్ష్యపడి పైకి లేచాడు. నారాయణాస్త్రాన్ని వదిలేస్తే ఆ నారాయణాస్త్రము వస్తే అర్జునుణ్ణి చంపేస్తుందని సహాయంగా కృష్ణ పరమాత్మ లేచి అడ్డుకున్నాడు. ఆయనకు అహం ప్రవేశించింది. నేను గదా యుద్ధం చేయాల్సింది, నేను గదా వాణ్ణి సంహరించాల్సింది, నువ్వెందుకు లేచావు, నీకేంటి ఇక్కడ సంబంధం అన్నాడు. భగవంతుడు ఎప్పుడూ నిన్ను రక్షించడం కొరకే ఉన్నాడు. ఇన్నేళ్ళు నువ్వు అనుకుంటున్నావు నేను 20 సంవత్సరముల నుండి పరమాత్మ కృష్ణుని చరణాలకు మ్రొక్కుతూనే ఉన్నాను, నిద్ర లేచిన వెంటనే ఆయన పాదాలు పూజిస్తున్నానని. కానీ ఒకే ఒక క్షణంలో నీకు అహంకారము చేరిన వెంటనే నీలో చేరవలసిన గ్రహాలన్నీ చేరిపోయాయి. ఆయన జీవము, ఆయన ప్రాణము, ఆయన గుండె అనుకుంటున్న కుమారుడు ముక్కలయ్యేటట్టు చేసేశాయి. భగవంతుడి విషయంలో ఎప్పుడు మరిచిపోయి 10 ఏళ్ళు తపస్సు చేశాను, 10 ఏళ్ళు సేవ చేశాను అనుకున్నా, సేవ చేశాను అనే అహంకారము మనలో ఉంటే, నేను దేవుడి కోసం ఫలాంది చేశాను అనుకున్న రాజు నిన్ను కూల్చేయడానికి గ్రహాలు నీలో తలుపులు తీసి లోపలికి వస్తాయి. భగవంతుడినైతే ఇవి రానివ్వవు. 7 చుట్ల కోట మేడగట్టించిందిరా, నమ్ముకున్న బంటులారురు కాపల ఉంచిందిరా. హైలెస్సా హైలెస్సా హోయ్ హైలెస్సా హైలెస్సా. నీవు పుట్టిందే
సప్త వ్యసనములతో. ఈ సప్త వ్యసనములు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు. ఇందులో శుచి మంచి అనేది పుట్టినది మొదలు చచ్చిపోయేంత వరకు నీ జన్మలో అవి బయటికి వెళ్ళవు. చిట్ట చివరన నీ శరీరము దహించునప్పుడు అప్పుడు లేచి బయటికి వెళతాయి. అప్పుడు నీకు మిగిలేదేంది? కొండలాదిగా పాపం మిగులుద్ది, పుణ్యము లేదు. ఇక్కడ ప్రేగులు ఎముకలు రోమములు మొలమూత్ర పురుగులు ఉన్నాయని నీకు తెలుసు. శరీరం అంటే ఇదే కదా అని. కానీ ఈ సప్త వ్యసనములు నేనేమో పవిత్రుడను, నేను చాలా శుచిగా ఉన్నాను, నేను అందంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. ఇవన్నీ దుర్గంధములో నేనున్నాననే జ్ఞానము నీకు రానివ్వకుండా నీ మనస్సుని బంధింపజేస్తున్నవి ఇవి. ఉండేదే సప్త వ్యసనములు, దానికి తోడు మళ్ళీ షడ్గుణములు చేరుకున్నాయి. నువ్వు తినేది మట్టి, నీవు అనేదే ఒక మట్టి బూడిద అయినప్పటికీ ఈ వ్యసనములే నిన్ను నాట్యం చేపిస్తున్నాయి. ఇదంతా మాయా అనుకుంటున్నావు, కానీ వాటి చేతులలో బలైపోతున్నావు. ఒక్క గంట కూడా వాటిని దాటి వాటిని వదిలి నువ్వు ఉండవు, అవి ఉండవు. ఎవరికి చెప్తుంది? దాగి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక్కొక్క వార్త పిడుగుల్లాగా ఆయన పైకి పంపిస్తుంది. అయితే ఇంత జ్ఞానోదయం చేస్తుంటే ఆయన అప్పుడప్పుడు లేచి చూచినప్పుడు ఆమె చుట్టూ సర్పములన్నీ పైకి లేచి పడగలు విప్పి చుట్టూ కొన్ని వందలాది సర్పములు నాట్యం చేస్తున్నాయి. ఈ లోపల ఒక్కొక్కసారి ఆ వడిశాల తిప్పుతూ మనీ యజ్ఞాని నాడులో ఆమె చుట్టూ ఉంటున్నాయి. వాటన్నిటికీ చెప్తుంది, ఇదిగో నేను విసురుతున్నా ఈ రాయి, దీన్ని పోయి పట్టుకోండి అని. ఈ పని ఇక్కడ జరుగుతుంది. ఆయనకు జ్ఞానోదయం చేస్తుంది, ఆయనకు అవగాహన అవుతుంది. మనం చెప్పుకుంటున్నవి, మనం మాట్లాడుతున్నవి ఒక్కరికైనా చెవుల లోపలే ఉన్న ఈ అహంకారాన్ని తీసివేసి, కోపాన్ని తీసివేసి, తాపాన్ని తీసివేసి లోపలికి చోటిస్తే భగవంతుడికి కొంచెము గోరంత నువ్వు చోటిస్తే ఆ భగవత్ శక్తిని తెచ్చి నీ శరీరంలో ఉంచడానికి భగవాన్ వేణుగు దత్తాత్రేయ స్వామి వారు వేచి ఉన్నాడు. ఏదైనా పెళ్లి చూపులు ఇట్లా ఉంటాయా? ఆయన పోయి గుట్టచాటం నాక్కుంటే పెళ్ళెందుకని చెప్పకనే చెప్తుంది వల్లి. అయితే ఆయనకెందుకంత శ్రమ? ఆయనకుందా కోరిక? భగవంతుడు కొంతమంది చేత సృష్టి రహస్యాన్ని నడిపిస్తాడు. పరాశరుడు ఏదో ఒక మెరుపు లాంటి భగవత్తత్వం ఉన్న ఒక కన్యను చూచాడు. ఆమె చేపలు పడుతుంటుంది. ఆమె గర్భాన పుడితే ఈ లోకానికి ఉపకారాలు జరుగుతాయని మహాతపస్సులో ఉన్న పరాశర మహాముని పడవలో ఎక్కి కూర్చొని ఆ అమ్మాయి సాయి చూసి ఆ అమ్మాయిలో ఉన్న వెలుగుని గమనించి దీనికి సంతానం ఇస్తే సృష్టి ధర్మం, పశుపక్షాదులు, క్రిమి కీటకాదులు, జలచరములు అనేకములు మోక్షార్హత కలిగి ఉంటారు, శ్రమ తొలగిపోతుందనే ఆలోచనతో ఆమెను అడిగాడు. ఆమె దగ్గర నీచు, గబ్బు, చేపలు పట్టే మనిషి కదా, వాసన వస్తున్నది. అవన్నీ అనుకోలేదు. నువ్వు వింటానంటే నిన్ను నేను ఇక్కడ గంధర్వ వివాహం చేసుకొని నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానన్నాడు. ఆయనకేమన్నా అహంకారమా? లేకుంటే ఆయనకేమన్నా మూర్ఖుడా? స్త్రీమూర్తులను చూడలేదా? స్త్రీ అంటే ఏమిటో తెలియదా? ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే ఇవాళ మనుషులు కలిగి ఉన్నారు భూలోకంలో. వాళ్ళ కొంతమందికి కాకపోయినా కొంతమందికైనా జ్ఞానోదయం అవుతూ ఉంది. అలాగే సుబ్రహ్మణ్యుడి కళ్యాణం లోక కళ్యాణార్థమై నమ్ముకున్న ప్రతి మనిషి ధన్యమైన జీవిగా మారడానికి అవకాశం ఉన్నది కనుక సుబ్రహ్మణ్యుడు వింటున్నాడు, చూస్తుంది. రాజులేని రాజ్యమున రాచ చిన్నది ఉందిరా, కన్ను కన్ను కలిపితే
స్వంతమవుతుందిరా. ఐలెస్సు ఐలెస్సు హై అని మళ్ళీ రాయి వదిలేస్తుంది. నీ శరీరం ఒక రాజ్యం, అది భస్మమైపోతుంది. అది నువ్వు గమనిస్తున్నావు అంటే రాజు లేడు. ఆ శరీరంలో ఒక మెరుపు కన్నా మహా అద్భుతమైన రూపం కలిగినటువంటి అదే ఆత్మ సంయోగ కన్యారూపము దలంచి నీ కోసము 100 ఏళ్ళు ఎదురు చూస్తుంది. కంటి లోపల మల్ట కాలెవరకుండునురా, మింటనున్న చంద్రుడొకడు, మింటనున్న చంద్రుడొకడు నిన్నే రంపున్నాడురా. కానరా మింటనున్న చంద్రుడొకడు నిన్నే రమ్మని అంటుందిరా. నిన్నే రమ్మంటుందిరా. ఎన్నాళ్ళు పుట్టినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని బాధలు పడినా చిట్ట చివరకు చందమామ లాంటి ప్రశాంతమైన ఆత్మ సంయోగంలో చేరి ఆత్మ పరమాత్మలో చేరితేనే మోక్షం, శాంతి ఇంకెక్కడెక్కడ లేదు. కనుక ఎందుకు అక్కడ కూర్చున్నావంటుంది, ఈ జ్ఞానాన్ని బోధిస్తుంది. మనం కూడా పిల్లలున్నా, భర్తున్నా, భార్యున్నా ఇదంతా ఒక నాటకం. గతంలో జరిగిన విషయాలన్నీ ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటే అప్పుడున్న టెన్షన్, అప్పుడున్న భయము, అప్పుడున్న బాధ ఇప్పుడు అది మనకు తమాషగా కనిపిస్తుంది. పుట్టిన ప్రతి ఒక్కడు మసిగా మారిపోతుంటే కన్నులారా చూస్తున్నాం. మనము రేపు మారిపోతాము. ఈ మారి మధ్యలో ఉన్నటువంటి రాసకన్య లాంటి ఒక మెరుపైన భగవత్ శక్తికి లోనై ఈ షడ్గుణములను, ఈ సప్తవ్యసనములను పూర్తిగా వదిలివేసేదానికి శరీరం ఉన్నప్పుడే నువ్వు ప్రయత్నం చేయాలి. అక్షరములకు మూల ఆలు 8, అక్షరములకు మూల హరుడెవ్వడో, చూడరోరీ ఆకారము చిలుక హంసతో గూడుకొని ఆడిస్తునున్నాడు రోరీ. ఓ ఆడిస్తునున్నాడు రోరీ, రోరీ. అక్షరములు ఈ సృష్టికి మూలాధారం. ఆకాచటాపాయశ సమస్త వేదములు, సమస్త విద్యలు, సమస్త భాషలు, లోకంలో ఉన్న పశు పక్షగ పన్నగాదులు, జలాచరములు అనేకములన్నీ ఈ అష్టదశలోనే ఉన్నవి. అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. కొడుకు తండ్రిని చంపేస్తాడు, భార్య భర్తను చంపేస్తుంది. ప్రేమలనేవి ఉన్నవి. ఆ ప్రేమను, సాత్వికతను, ప్రశాంతాన్ని, చంద్రుల్లాంటి జీవితాన్ని ఈ సప్త వ్యసనములు, షడ్గుణములు ఇవి తోడైనప్పుడు
మనిషి రాక్షసుడి కన్నా భయంకరంగా మారిపోతాడు. మరి ఎప్పుడు బాగుపడాలి? అందుకే వేణుగోపాల స్వామి వారు అగ్నిలో 90 రోజులు నిలబడి పుణ్యం కోసం ప్రజలను కాపాడడం కొరకు, భక్తులను రక్షించడం కొరకు మనందరము భాగస్థులమై ఉన్నాము ఈ యజ్ఞంలో. అది మీ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. హిమాలయములలో చేసే యజ్ఞంలో మనకు అవకాశం వచ్చిందంటే ఆ ఇల్లు శోభతో వర్ధిల్లుతుంది. ఎవరైనా ప్రతి సంవత్సరము ఈ యజ్ఞాన్ని మీరు చేసుకోండి. అది మీ పిల్లలకు, వారి ముందు భవిష్యత్తుకి, వారి దాంపత్య జీవితములకు అనేక రకముల శుభములు, మోక్షంతో సహా మా శరీరం పోగొట్టుకున్నోళ్ళకు కూడా మరలా ఉత్తమమైన జన్మలు ఈ యజ్ఞంలో వస్తాయి. మహాసిద్ధులు, త్రిమూర్తులు అనేకులు యజ్ఞం చుట్టూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహోన్నతమైన శక్తివంతమైన అవతారం అయినది. ఎందుకట్లా? ఆ యజ్ఞం చేస్తున్న వాళ్ళెవరు? సూర్య చంద్రులు 2 జతలు, 4, త్రిమూర్తులు 6 జతలు, 6 వారు, 4 వీరు, 10. కనిపిస్తున్న దేవుళ్ళు, కనిపించకుండా సృష్టిని సమస్తంగా లయం చేసేవారు, పుట్టించేవారు, పోషించేవారు, మొత్తం 10. 10 మంది కూర్చొని యజ్ఞం చేస్తారు. వారు యజ్ఞం చేస్తే యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వులందరూ సమస్త నాగులు ఆ ఆట ఆడి 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 ఒక నదీ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆవల ఒడ్డున ఒక చెట్టు, ఈవల ఒడ్డున ఒక చెట్టు మొలిచాయి. అవి మొలుస్తున్నప్పుడు ఏ పూర్వజన్మ సుకృతమో మనం ఒక వృక్షంగా నిలబడుతున్నామని సంతోషించాయి. ప్రాయం వచ్చింది, 2 పెద్దవి అయిపోయాయి. పూతలు కాయలు కలిగి చెట్లు 2 ఆనందంగా ఒక కొమ్మనొకటి ముద్దాడుతున్నాయి. ఇంతలో ప్రవాహం ప్రయాణమైంది. ఆ ప్రవాహంలో 2 చెట్లు ఎల్లువలో కొట్టుకొని పోయి నదిలో పడిపోయాయి. ఆ నది నెట్టుకుపోతూ ఉంది రెంటిని. పోయి కొంత దూరం పోయేసరికి ఆ పువ్వులు కాయలు పక్కనున్న కొమ్మలన్నీ రాలిపోయాయి నీళ్ళల్లో. అది సంసారం. ఈ సంసారంలో మిగిలేది అలాగే రాలిపోయే కష్టములే ప్రతి మనిషికి. చిట్ట చివరకు భార్యాభర్తగా మిగిలిన 2 మొదళ్ళు మిగిలాయి, 2 కర్రలుగా. సరే, పిల్లల దారిన పిల్లలు వెళ్ళిపోయారు, ఎవరి బాధ్యత వాళ్ళకి అయిపోయింది. ఆ భార్యాభర్తగా ఉన్న ఆ 2 కర్రలు పోయి కొంత దూరం పోయేసరికి పండు వెన్నెల రేయి ప్రణవనాదమే హాయిరా పారేటి నదిలోన ఆడేటి నైనమై హల్లారు ముద్దుగా జీవితముందిరా ఆ వెన్నెలలో పారే నదిలో అవి 2 ఆనందంగా ఒకదానినొకటి ముట్టుకుంటూ ఆ నీళ్ల ప్రవాహంలో ఒకదానిపై ఒకటి వెక్కుతూ తిరగబడుతూ మిగిలింది 2 వెళ్ళిపోయాయి. పోతూ ఒకసారి ఒక సుడి వచ్చేసింది. ఆ సుడిలో ఒక కర్ర లోపలికి వెళ్ళిపోయింది. అది వచ్చేస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంది. 2వ కర్ర రాలేదు. అవి పీచులై శాశ్వతంగా నీటిలో కలిసిపోయింది. ఎదురు చూసి ఆ మిగిలిన కర్ర అప్పుడున్న కొమ్మలు లేవు, ఆ పువ్వులు లేవు, ఆ కాయలు లేవు, తోడున్న ఈ కర్ర కూడా మాయమై నీళ్ళల్లో కలిసిపోయింది. అనుకుంటూ ఆ నీటి ప్రవాహంలో పోతూ దూరంగా కొట్టుకుపోయింది. అది కూడా నీళ్ళల్లో కలిసిపోయినట్లు ఇక్కడ ఏమి సుఖముందని
ఏమి ఆనందం ఉందని. మానవ జీవితంలో అన్ని అగాధాలు విషవలయాలే కదా. ఎందుకు వచ్చావు? ఎందుకు పుట్టాల్సి వచ్చింది? సమస్త జీవులకు జ్ఞానాన్ని బోధించడం కొరకు. ఈ మానవ జన్మ దేనికోసం నువ్వు పరితపించినా అది చిట్ట చివరకు అందు నుంచి నీకేం వస్తుంది? కొడుకును కన్నావు, కూతుర్ని కన్నావు, భార్యను తెచ్చుకున్నావు, ఏం చేసుకుంటావు? ఎవరి దారిన వారు దూరమైపోతారు. ఈ సప్త వ్యసనాలలో నీకు మోహతాపాలు, కోరికలు నరకాన్ని చూపిస్తాయి, కోపాన్ని చూపిస్తాయి, తాపాన్ని చూపిస్తాయి, దుఃఖాన్ని చూపిస్తాయి. వీటిల్లో నలిగి 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 నువ్వు మళ్ళీ పశువులాగా పశువుల్లోకి వెళ్ళిపోతున్నావు అని చెప్తూ చూడగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బయటకు వచ్చారు. వారిని ఒకరినొకరు చూసుకున్నారు. ఇంత పరితపిస్తున్న మన కుటుంబాలలో కొంతకాలం ఒక్క కోపాన్ని నువ్వు ఆపితే ఈ యజ్ఞశక్తి నీలో ప్రవహింపజేసేదానికి సుబ్రహ్మణ్యుడు తపస్సు సహాయపడుతుంది. ఒక్కొక్క కోరిక మీరు కోరిన కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. మీకు ఇచ్చిన ఆ మంత్రాన్ని రోజు చేయండి. ఒక అద్భుతమైన విజయం మీకు ప్రాప్తిస్తుంది. ఈ సుబ్రహ్మణ్యుడి కళ్యాణము వింటే మహాపుణ్యం వస్తుంటుంది. ఇప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. ఆయన వచ్చిన విషయం అమ్మవారికి తెలిసింది. వల్లికి ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు విందాం. ఇదంతా జ్ఞానోదయం చేసింది మహాతల్లి. హే రమణీ పలకరించాడు. బంగరు బొమ్మ అందాల రాసిగన్ కన్నులలోన కాంతులు చిందే ఓ నా కన్నులు నిన్ను చూస్తుంటే ఈ లోకాన్ని మరచిపోయేటట్టు చేశావు. ఇంకొక వైపు చూడాలంటే ఈ అడవిలో చెట్లు కానీ, పుట్టలు కానీ, కొండలు కానీ, నదులు కానీ, పక్షులు కానీ ఇలా ప్రవహిస్తున్న ఈ నది కానీ ఆటెక్కడ నా దృష్టి పోవడం లేదు. నా మనస్సు నీ వైపే తిరుగున్నది. ప్రేమ చూపవే దయగలిగిన పై అందాల రాణి. నీ శరీరము బంగారం వలె మెరుస్తున్నది. ప్రౌఢాంగన ప్రాయంలో నా మనసు రంజింపబడి నీ చుట్టూ ప్రవహిస్తున్నది. నిన్ను వదిలి పోలేను. నా కన్నులు వేరే దాన్ని చూడటం లేదు అన్నాడు. నువ్వు వచ్చింది అందుకే కదా అని ఆమెకు ముందే తెలుసుకొని ఆమె చెప్తుంది. ఏం చెప్పాలనుకుంటుంది? ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, నాకు ఇష్టము, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. అప్పుడు ఆమె చెప్పాలిగా, నాకు ఇష్టం లేదనో చెప్పాలి. లేదు నేను అందగత్తెనే, నువ్వు కూడా అందంగానే ఉన్నావు, కానీ మరి ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, ఏదో ఒకటి మాట్లాడాలి. కానీ ఆమె అలా మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నావు? కన్యను తల్లిదండ్రులన్ గలరు, ఏల ధర్మంబును గోల్పోయి మాట్లాడదవు మానవా. నన్నేల తూలన్నీకిటు ధర్మం బౌనా. నేను చూస్తే బాలికను,
నన్ను అందంగా ఉన్నావు అంటున్నావు, నన్ను ఇష్టపడమంటున్నావు. నేను అసలు ఎవరు? నాకేంటి? నాకంటూ హక్కు ఏముంది నా మీద? ఈ శరీరము నాది కాదు. నేను నిన్ను ప్రేమించటం లేదని చెప్పటం లేదు, నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పటం లేదు, లేదు నాకు ఇష్టము అని చెప్పటం లేదు. చాలా చక్కగా అద్భుతంగా అమ్మవారులకున్న తెలివి ప్రపంచంలో ఇంకొక జీవరాశులకు ఉండదు. ఈ శరీరము నాది కాదు, ఇది తల్లిదండ్రులది. నా మనస్సు నీకేమంటున్నావు? నా శరీరంలో వైరవర్గాలు 30 కోట్లున్నారు, సమవర్గాలు 30 కోట్లున్నారు. ఇప్పుడు వాటి రెంటి మధ్యలో ధర్మానికి నిలయమై నా బుద్ధి మనసు పనిచేస్తుంది. ఇప్పుడు దాన్ని నీకు ఇవ్వటానికి నాకెక్కడ హక్కు ఉంది? వాళ్ళు వీళ్ళు ఒకటైపోవాలి. ఈ 30 కోట్లు వ్యతిరేకంగా ఉన్న శరీరంలో ఉన్నవారు, సానుకూలంగా ఉన్న 30 కోట్లు వాళ్ళిద్దరూ రాజీ పడాలి, ఏకగ్రీవం కావాలి. అప్పుడు నాకు అధికారం వస్తుంది, అప్పుడు నీకు నా ఉల్లములో నీకు చోటు ఇవ్వగలను అన్నది. ఇక్కడ ప్రేమించటం లేదు అని చెప్పలేదు, ప్రేమిస్తున్నాను అని చెప్పటం లేదు. శరీరంకి వస్తే శరీరం నాది కాదు అన్నారు. అంటే ఇప్పుడు ఇంక ఈయన ఏం మాట్లాడడానికి లేదు, పోవడానికి కూడా లేదు. ఆమెను వదిలేసి పోలేడు. అంటే ఆమె నాకు ఇష్టం లేదని చెప్పలేదుగా, ఎట్లా పోతాడు? పోనీ ఇష్టము అని చెప్పలేదు. మరి ఇప్పుడు ఏంటి? సమాధానం చిక్కకుండా మాట్లాడేసింది. కానీ ఒక్కటి అందులో అర్థమైంది ఆయనకి, తల్లి తండ్రి కలరు అని. ఇంత చతురతగా, ఇంత గొప్పగా, ఇంత మహోన్నతంగా చెప్పేసింది. అప్పుడు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కొన్ని విషయాలు మాట్లాడి, నేను నీకు అమ్మాయిని ఇచ్చేది లేదు, వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు చిక్కులో పడ్డాడు. తిరిగి కైలాసం పోలేడు, ఆ అమ్మాయిని కాదని మరువలేడు. పోయి ఆ వృక్షం కింద కూర్చుంటే మనసు ఏకాగ్రతగా లేదు, కన్నుల నిండా ఆ అమ్మాయే కనిపిస్తుంది. ఎలా వదులుకొని పోవాలి? ఈయనేమో నీకు కులము లేదు, గోత్రము లేదు, ఇల్లు లేదు, పండుకొని మంచం లేదు, తాగడానికి ఒక గ్లాసు లేదు, కొండల్లో ఊటలు తాగి బండల మీద పండుకుంటున్నావు అన్నాడు. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే, నాకేమీ లేదు. మరి నీకు నేను ఏం పిల్లని ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, నా బిడ్డను ఎలా సాగుతావు అన్నాడు. ఇప్పుడు ఆమె చూస్తే ఇష్టముందో లేదో చెప్పటం లేదు. మైండ్ అంతా చెడిపోయి నారదుడి చేతిలో మోసపోయానే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రశాంతంగా కైలాసంలో హాయిగా ఆడుకునేవాడిని, నన్ను బాగా దించేసి ఇరికించి పడేశాడని బాధపడుతుంటే అప్పుడు నారదుడు మళ్ళీ వచ్చి ఆ సంబంధాన్ని కుదిర్చి వారిద్దరిని ఒకటి చేసేదానికి అన్ని ప్రయత్నాలు శుచిగా చేశాడు. అప్పుడు అమ్మాయి కాడికి వెళ్ళాడు. మీ నాన్నగారు ఒప్పుకున్నాడు, మరి నీ విషయం ఏమిటని. నాది ఒక చిన్న కోరిక ఉందబ్బాయి, నీవు నా రూపంలో నువ్వు మారితే అది నాకు ఇష్టం. ఈ శ్రీశైలం అడవులలో నేను రాత్రి వేళ సర్పాకారంతో ప్రయాణం చేస్తుంటాను, అది నాకు చాలా ఇష్టం. చిన్న చిన్న క్రిములు, పక్షులు, అనేకమైన జీవరాశులన్నింటినీ, వాటి స్వరాలు, వాటి బాధలు, వాటికున్న సంసార సుఖ దుఃఖాలు అవన్నీ నేను వింటుంటాను. నువ్వు అలా అవుతావా? భార్య కోసము దిగజారిపోయి అలా అయ్యాడు. లేకపోతే ఆమె దొరకదు. దక్కించుకోలేని జీవితం నాకు వద్దనుకున్నాడుగా. అప్పుడు ఆయన సర్పాకారమైనాడు, 6 శిరస్సులు కలిగిన నాగేంద్రుడిగా మారాడు. ఈ జంటనాగులకు అభిషేకం చేయటం, ఈ జంటనాగులకి పూజ చేయటం, సమస్త దోషాలు కూలి భస్మం అయిపోతాయి. అందుకే వారిద్దరూ ఆ రూపము దాల్చారు. కనుక ప్రతి సంవత్సరము నాగుల చవితి అని చేస్తారు. ఆ నాగుల చవితి కూడా ఈ సుబ్రహ్మణ్యుడు, వల్లీదేవి గారి గురించే. వారి కళ్యాణం కూడా అద్భుతంగా సమస్త దేవతలు వచ్చి చేశారు. కనుక ప్రతి సంవత్సరము జంట నాగులకు మనము పాలు పోయాలి, పాలతో సమస్తమైన వైభవంగా అభిషేకాలు చేయాలి. ప్రతి సంవత్సరము 3 నెలల ముందే, సెప్టెంబర్ నెలలోనే అందరూ సంప్రదించుకొని హోమానికి ఎవరేమి ఇవ్వగలరో అవి తయారు చేసి పెట్టుకొని ఇస్తే కుటుంబము దినదినాభివృద్ధి జరుగుతుంది. యజ్ఞము మన పేరులతో జరుగుతాయి, సకల వైభవాలతో వర్ధిల్లగలరు. శుభం. ఒక్కసారి అందరూ లేచి నమస్కరించుకుంటే
ఆశీర్వచన చేస్తాను. ఓం ఓం వచ్చే సంవత్సరము ఏ రాజకీయ నాయకులకి ఎవరితో మనకి ఇబ్బంది లేదు. ప్రతి చిన్న కుటుంబీకుడు మన శక్తి కొలది అందరము కలిసి యజ్ఞం చేసుకుందాం. ఆ మహాయజ్ఞ ఫలం ప్రతి మనిషి పొందాలి. ఆ ఫలాలు ఎట్లుంటాయంటే, కానీ ఏవైతే మనకి ఈ పిల్లవాడికి తెలివి లేదు, పనికిరాడు అనుకున్న వాడికి గొప్ప జీవితాన్ని ఇస్తాయి. అలాంటి శక్తి సంపన్నమైన మహాయజ్ఞము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యజ్ఞము ప్రతి సంవత్సరం 3 నెలలు జరుగుద్ది. మనకెంత శక్తి ఉంటే అంతవరకు మనం చేసుకోవచ్చు. శుభం సమయమైనది. ఈ జంటనాగులకు సంబంధమైనటువంటి అభిషేకాన్ని మనం వచ్చే సంవత్సరం చేసుకుందాం. ఈ సంవత్సరము స్వామివారికి అభిషేకం చేసుకుందాం. అందరూ ప్రశాంత చిత్తులై ఆ యజ్ఞాన్ని నుంచి వచ్చిన దివ్య శక్తులు ఒక్కటన్నా మనస్సున చేర్చుకొని కోపాన్ని 3 నెలలు మానేస్తే మీలో ఒక దివ్యకాంతి శక్తి వస్తుంది. అన్నీ మానేయబాకండి, వదులుకోలేము. ఒక్క కోపాన్ని మానేయండి చాలు. అదొక్కటి మీకు మహోపకారం చేస్తుంది. 3 నెలల లోపల వచ్చిన ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరి తీరుతుంది. 3 నెలలు మీకు కోపం లేకుండా చూసుకుంటే మీకు శుభాలు జరిగేటట్టు చేసే బాధ్యత నాది. శుభం. భగవాన్ శ్రీ రామదూత స్వామికి భగవాన్ శ్రీ రామదూత స్వామికి జై. ఓం అస్య శ్రీ సుబ్రహ్మణ్య మహామంత్రస్య అగస్త్య భగవాన్ ఋషిః జగతి చందః ఏకోత్రిష్టో శ్రీ సుబ్రహ్మణ్యో దేవతా సాం బీజం ఓం శక్తి శరవణ భవాయేతి కీలకం సకల శ్రేయో వివృద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి విశిష్ట ప్రకారేణ శ్రీ సుబ్రహ్మణ్య హోమ జపాభిషేకే వినియోగ ధ్యానం కార్తికేయం కృపామూర్తిం బాహులేయం శివాత్మజం పార్వతీతనయం వందే సుబ్రహ్మణ్యం పరాత్పరం. ఓం నమో భగవతే స్కందాయ నమస్తే అస్తు భగవన్ కార్తికేయాయ కళాధరాయ సమే గర్భాయ ఫణేశ్వరాయ స్వామినాథాయ పార్వతీ ప్రియనందనాయ తారకాసుర సంహారకాయ సిద్ధిధరాయ సర్వేశ్వరాయ శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. నమో గుహాయ చ షణ్ముఖాయ చ నమో ద్విషణ్ నేత్రాయ చ ద్విషద్భుజాయ చ నమః సికివాహనాయ చ రూపలావణ్య విగ్రహాయ చ నమో భక్తవత్సలాయ చ కుమారాయ చ నమో అప్రమత్తాయ చ ప్రజ్ఞాయ చ నమో విశాఖాయ చ పింగళాయ చ నమో అవ్యయాయ చాక్షయాయ చ నమో అగ్నిజన్మనే చ వేదగర్భాయ చ నమో అమిత విక్రమాయ చ రక్షోబల విమర్దనాయ చ నమః సరోద్భూతాయ చ బ్రహ్మణ్యాయ చ నమో నమః. నమో భవాయ చ భవారణాయ చ నమో అమృతాయ చ చతురాయ చ నమో అచ్యుతాయ చ అప్రమేయాయ చ నమః శ్యామకందరాయ చ జ్ఞానభంజరాయ చ నమః చిన్నపాతకాయ చ చిదానందాయ చ నమో నమః. నమో ప్రాణాయ చ ప్రాణాయామ పరాయణాయ చ నమో ఓజస్వినే చ శరణ్యాయ చ నమో తే నిధయే చ త్రిగుణాతీతాయ చ నమో జ్యోతిర్మయాయ చ జగద్వంజాయ చ నమో నమః. నమో నమః. నమో యోగేశాయ చ మోక్షదాయ చ నమో రోగనాశాయ చ
अन्धत्वहारिणे च वोषधकराय च नमो अद्भुतशक्तये च नमः शुभकराय च सुमनस्सेव्याय च नमः नमो दिव्याय च वेदविदे च नमो दानप्रियाय च ध्याननिष्ठाय च नमो योगगम्याय च योगाधीशाय च नमो भिषग्वराय च भाग्यवर्धनाय च नमः शिवस्वामिने च गणस्वामिने च नमो नमः नमो अमरस्तुत्याय च पराजिताय च नमो अन्तर्यामिने च परमात्मने च नमः सर्वजन्मने च शक्तिस्वरूपाय च नमो असदृशाय च मोहनाशाय च नमो नमः नमो गुहाय गुहाय च षण्मुखाय च नमो द्विषन्नेत्राय च द्विषद्भुजाय च नमः सिद्धिवाहनाय च रूपलावण्यविग्रहाय च नमो भक्तवत्सलाय च कुमाराय च नमो अप्रमत्ताय च प्राज्ञाय च नमो विशाखाय च पिङ्गलाय च नमो अव्ययाय च अक्षयाय च नमो अग्निजन्मने च वेदगर्भाय च नमो अमितविक्रमाय च रक्षोबलविमर्दनाय च नमस्योद्भूताय च ब्रह्मण्याय च नमो नमः नमो भवाय च भवर्णाय च नमो अमृताय च चतुराय च नमो अच्युताय च अप्रमेयाय च नमः श्यामकन्दराय च ज्ञानपञ्जराय च नमश्चिन्नपादकाय च चिदानन्दाय च नमो नमः नमो प्राणाय च प्राणायामपरायणाय च नमो ओजस्विने च शरण्याय च नमो तेजोनिधये च त्रिगुणातीताय च नमो ज्योतिर्मयाय च जगद्भञ्जाय च नमो विद्याधराय च महागुरवे च नमो नमः नमो योगीशाय च मोक्षदाय च नमो रोगनाशाय च ईतिहराय च नमो अन्धत्वहारिणे च वोषधकराय च नमो अमेयात्मने च अद्भुतशक्तये च नमः शुभकराय च सुमनस्सेव्याय च नमः అందరూ చేతులు పైకి మోడ్చుకొని భగవంతుని నామస్మరణ భగవన్నామస్మరణ మనసులో చేర్చుకొని ఏం కావాలో ఈ యజ్ఞంలో పాల్గొనిన వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఈ సంవత్సరం వృద్ధి అన్ని విషయాలని మనస్సులో చేర్చుకొని కావలసిన దాన్ని ఏకాగ్రతగా కోరుకుంటే ఆ యజ్ఞశక్తి ఒక్క స్థితినాడిలో ప్రవేశించినా అది మీకు శాశ్వతంగా మీ ఆశయాలను వృద్ధి చేస్తుంది. ఓం క్షమైగ్మాన్యయకత్రతుర్భుక్ విగ్మాన్యయశప్రుత్విగ్మాయఃపృక్తం దివ్యార్భోర్భోర్భోర్ యజ్ఞో గ్మం గ్ధం శ్రీ యనన్ ప్రవహత్ ష్మైగ్మా విశ్యార్భో ష్మైగ్మో ఇగ్మా రిక్తా శాంతి శాంతి శాంతి. ప్రశాంత చిత్తులై ఓపిగ్గా ఎదుటిన్న వారికి సేవ చేసే అదృష్టం మనకు వస్తే
అది పరమ పదవిగా భావించి ఎదుటివారిని సంతోషపెడుతూ నెట్టుకోకుండా హాయిగా నెమ్మదిగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ భగవాన్ శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవకై మనస్సు నిలిపి హాయిగా ప్రతి పనిలో విజయాన్ని సాధించడానికి సంకల్పం పెట్టి ముందుకు వెళదాం. శుభం శుభం శుభం. భగవాన్ శ్రీ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి. कार्तिकेयं कृपामूर्तिं बाहुलेयं शिवात्मजं पार्वतीतनयं वन्दे सुब्रह्मण्यं परात्परम्. ॐ नमो भगवते स्कन्दाय. नमस्ते अस्तु भगवन् कार्तिकेयाय कलाधराय समीगर्भाय पनीश्वराय स्वामिनाथाय पार्वतीप्रियनन्दनाय तारकासुरसंहारकाय शक्तिधराय सर्वेश्वराय श्रीसुब्रह्मण्येश्वराय नमः. नमो गुहाय च षण्मुखाय च नमो द्विषन्नेत्राय द्विषद्भुजाय च नमः सिखिवाहनाय च रूपलावण्यविग्रहाय च नमो भक्तवत्सलाय च कुमाराय च नमो अप्रमत्ताय च प्राज्ञाय च नमो विशाखाय च पिङ्गलाय च नमो अव्ययाय च अक्षयाय च नमो अग्निजन्मने च वेदगर्भाय च नमो अमितविक्रमाय च रक्षोफलविमर्दनाय च नमः शिरोद्भूताय च ब्रह्मण्याय च नमो नमः. नमो भवाय च भवहरणाय च नमो अमृताय च चतुराय च नमो अच्युताय च अप्रमेयाय च नमः श्यामकन्दराय च नमः ज्ञानपञ्जराय च नमश्चिन्नपातकाय च चिदानन्दाय च नमो नमः. नमः प्राणाय च प्राणायामपरायणाय च नमः ओजस्विने च शरण्याय च नमो तेजोनिधये च त्रिगुणातीताय च नमो ज्योतिर्मयाय च जगद्वन्द्याय च नमो विद्याधराय च महागुरवे च नमो नमः. नमो नमः प्राणाय च प्राणायामपरायणाय च नमः ओजस्विने च शरण्याय च नमो तेजोनिधये च त्रिगुणातीताय च नमो ज्योतिर्मयाय च जगद्वन्द्याय च नमो विद्याधराय च महागुरवे च नमो नमः. नमो योगीशाय च मोक्षदाय च नमो रोगनाशाय च ईतिहराय च नमो अन्धत्वहारिणे च वोषधकराय च नमो अमेयात्मने च अद्भुतशक्तये च नमः शुभकराय च सुमनस्सेव्याय च नमः. नमो दिव्याय च वेदविदे च नमो दानप्रियाय च ध्याननिष्ठाय च नमो योगगम्याय च योगाधीशाय च नमो विषग्वराय च भाग्यवर्धनाय च नमः शिवस्वामिने च गणस्वामिने च नमो नमः. नमो अमरस्तुत्याय च पराजिताय च नमो अन्तर्यामिने च परमात्मने च नमः सरजन्मने च शक्तिस्वरूपाय च नमो असदृशाय च मोहनाशाय च नमो नमः. नमो भवाय च भवहरणाय च नमो अमृताय च चतुराय च नमो अच्युताय च अप्रमेयाय च नमः श्यामकन्दराय च नमः ज्ञानपञ्जराय च चिदानन्दाय च नमो नमः. नमः प्राणाय च प्राणायामपरायणाय च नमः ओजस्विने च शरण्याय च नमो तेजोनिधये च त्रिगुणातीताय च नमो ज्योतिर्मयाय च जगद्वन्द्याय च नमो विद्याधराय च महागुरवे च नमो नमः. नमो योगीशाय च मोक्षदाय च नमो रोगनाशाय च ईतिहराय च नमो अन्धत्वहारिणे च वोषधकराय च नमो अमेयात्मने च नमः शुभकराय च सुमनस्सेव्याय च नमः.
नमो दिव्याय च वेदविदे च नमो दानप्रियाय च ध्याननिष्ठाय च नमो योगगम्याय च योगाधीशाय च नमो भिषग्वराय च भाग्यवर्धनाय च नमः शिवस्वामिने च गणस्वामिने च नमो नमः नमो अमरस्तुत्याय च पराजिताय च नमो अन्तर्यामिने च परमात्मने च नमः सरजन्मने च शक्तिस्वरूपाय च नमो असदृशाय च मोहनाशाय च नमो नमः नमो गुहाय च षण्मुखाय च नमो द्विषन्नेत्राय च द्विषड्भुजाय च नमः शिखिवाहनाय च रूपलावण्यविग्रहाय च नमो भक्तवत्सलाय च कुमाराय च नमो अप्रमत्ताय च प्राज्ञाय च नमो विशाखाय च पिङ्गलाय च नमो अव्ययाय च अक्षयाय च नमो अग्निजन्मने च वेदगर्भाय च नमो अमितविक्रमाय च रक्षोफलविमर्दनाय च नमः शरोद्भूताय च ब्रह्मण्याय च नमो नमः नमो भवाय च भवहरणाय च नमो अमृताय च चतुराय च नमो अमेयात्मने च च अप्रमेयाय च नमः श्यामकन्दराय च नमश्चिन्नपातकाय च चिदानन्दाय च नमो नमः नमो योगीशाय च मोक्षदाय च नमो रोगनाशाय च ईतिहराय च नमो अमेया अंधत्वहारिणे च वोषधकराय च नमो अमेयात्मने च ये च नमः शुभकराय च सुमनसेव्याय च नमः नमो दिव्याय च वेदविदे च नमो दानप्रियाय च ध्याननिष्ठाय च नमो योगगम्याय च योगाधीशाय च नमो भिषग्वराय च भाग्यवर्धनाय च नमः शिवस्वामिने च गणस्वामिने च नमो नमः नमो अमरस्तुत्याय च पराजिताय च नमो अन्तर्यामिने च परमात्मने च नमः सरजन्मने च शक्तिस्वरूपाय च नमो असदृशाय च मोहनाशाय च नमो नमः ॐ कार्तिकेयं कृपामूर्तिं बाहुलेयं शिवात्मजं पार्वतीतनयं वन्दे सुब्रह्मण्यं परात्परम् ॐ नमो भगवते स्कन्दाय नमस्ते अस्तु भगवन् कार्तिकेयाय कलाधराय समीगर्भाय पनीश्वराय स्वामिनाथाय पार्वतीप्रियनन्दनाय तारकासुरसंहारकाय शक्तिधराय सर्वेश्वराय श्रीसुब्रह्मण्येश्वराय नमः नमो गुहाय च षण्मुखाय च नमो द्विषन्नेत्राय च द्विषड्भुजाय च नमः शिखिवाहनाय च रूपलावण्यविग्रहाय च नमो अमेयात्मने च अमितविक्रमाय च रक्षोफलविमर्दनाय च नमः शरोद्भूताय च ब्रह्मण्याय च नमो नमः नमो नमो भवाय च भवहरणाय च नमो अमृताय च चतुराय च नमो अच्युताय च अप्रमेयाय च नमः श्यामकन्दराय च नमः ज्ञानपञ्जराय च नमश्चिन्नपातकाय च चिदानन्दाय च नमो नमः नमः प्राणाय च प्राणायामपरायणाय च नमः ओजस्विने च शरण्याय च नमो तेजोनिधये च त्रिगुणातीताय च नमो ज्योतिर्मयाय च जगद्वन्द्याय च नमो विद्याधराय च महागुरवे च नमो नमः ఎంత కమనీయం, ఎంత రసరమ్యం, ఎంత ఆధ్యాత్మికం, ఎంత మనం అందరి అదృష్టం. స్వామివారిని కన్నుల పండుగగా చూడటం, వారి దివ్య భాషణం వింటం, వారి చేత హారతి మన అందరం కూడా స్వీకరించడం. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని అద్భుతంగా చెప్పటం, స్త్రీమూర్తులని
ఎలా గౌరవించాలో మనందరికీ నేర్పించిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు విశ్వగురువులు, జగద్గురువులు. మనకి మాత్రమే ఈ చరాచర ప్రపంచంలో ఈ కొద్ది మందికి మాత్రమే ఈరోజు ఈ అదృష్టం కలిగింది. అటువంటి మహనీయ దర్శనం, అటువంటి మహనీయ భాషణం, అటువంటి మహనీయ సంకేతం, ఆశీర్వచనం మన జీవితాల్ని పునీతుల్ని చేస్తుంది, పరమ ప్రభావితుల్ని చేస్తుంది. మీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా మీ ఇంట్లో అలా ప్రభవిస్తాయి. మీ జీవితం మొత్తం స్వామివారి మార్గంలో నడవండి, స్వామిని నమ్ముకోండి. పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో, పరిపూర్ణమైన ఏకతత్వంతో స్వామిని మాత్రమే విశ్వసించండి. బోలో భగవాన్ రామదూత స్వామికి. ఫోటోలు, మాలలు ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. అక్కడ పెట్టినవన్నీ కూడా స్వామి వేసినట్టే లెక్క. ఇక్కడ గురుస్వాములు, మునీశ్వర్లు ఉంటారు, కావాలంటే వాళ్ళ చేత వేయించుకోండి. ఫోటోలు తీసుకోండి. నియమాలు ఏమీ లేవు. మనం ఎలా ఉన్నా, ఎప్పుడున్నా మనస్సు మాత్రమే ముఖ్యం అని స్వామి చెప్తారు. మీరందరూ కూడా పరమ పవిత్రులైపోయారు. ఈ రోజు నుంచి మీ ఇంట్లో కేవలం ఆనందం ఉంటుంది, మీ ఇంట్లో కేవలం అదృష్టం ఉంటుంది, మీ ఇంట్లో కేవలం స్వామి ఆశీర్వచనం ఉంటుంది. ఇది మీ జీవితానికి మొత్తం ఒక మార్పు. ఈ రోజు నుంచి మనం కొత్త జీవితాన్ని, వచ్చే సంవత్సరం స్వామి చెప్పినట్టు సుబ్రహ్మణ్యేశ్వర హోమంలో మనందరం పాలు పంచుకుందాం. భగవంతుని అనుగ్రహం మనకి ప్రత్యక్షంగా దొరికింది. మానవ రూపంలో దేవుణ్ణి చూడటం ఆ రోజుల్లో రాముణ్ణి చూసిన వాడికి చెల్లింది, ఆ రోజుల్లో కృష్ణుని చూసిన వారికి చెల్లింది, ఒక జీసస్ని, ఒక మహమ్మద్ ప్రవక్తని చూసిన వారికి చెల్లింది, షిరిడి సాయిబాబాని, సత్యసాయిబాబాని చూసిన వారికి చెల్లింది. మనందరం కూడా మన ముందు తరాలకి మేము రామదూత స్వామిని ప్రత్యక్షంగా చూశాము అని ఆనందించే తరుణం ఇది. బోలో భగవాన్ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి.